ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుల అరెస్ట్ అయి జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితకు కష్టాలైతే తప్పుతలేవట. అగో ఈడీ అధికారుల కస్టడీ కూడా అయిపోయింది. తిహార్ జైల్లో కూడా తిప్పలేముంటాయి అంటే ఇప్పుడు సిబిఐ అధికారులు విచారణ చేస్తారట. ఎప్పటి సంది సురువు చేస్తారు, మరి వాళ్ళు కూడా ఏం ప్రశ్నలు అడుగుతారు, ఏం కథ అన్ని అరుచుకుందాం పారి. చిన్న కొడుకు పరీక్షలు ఉన్నాయని బెయిల్ కావాలని రందిపడుతున్న కవిత మేడంకు కోర్టు బెయిల్ కూడా ఇయ్యకపాయే. కవిత మేడంకు వచ్చిన కష్టం ఏ పగోనికి పాలకునికి కూడా నిజ జీవితంలో కాదు, ఆఖరికి కళల కూడా రావద్దు. కళ ఎందుకు శివరాఖరికి ఊహకు కూడా అందొద్దు. ఎట్లున్న కవిత బతుకు ఎట్లాయే. లిక్కర్ స్కామ్ చేసిందని తీర్పు కూడా వెలువడక ముందు కూడా విచారణలు ఉన్నప్పుడే తిహార్ జైళ్లకు ఈ షిప్పకూడు తినే కాడికి వచ్చే. కార్లలా తిరిగే మేడము కటకటాల పాలాయే. కొడుకును పరీక్షల టైంలో సక్కదిద్దవలసిన మేడము ఇప్పుడు కారాగారంలో ఊచలు లెక్క పెట్టబట్టే. వాంగ్మూలం మారిందని కవిత మేడం వాదిస్తుంటే ఆధారాలు సరిపోతలేవని ఈడీ ఆఫీసర్లు వేధించిరని చెప్పి ఇప్పటికి కూడా కేసు సిబిఐ చేతులకు పోయింది. మరి వాళ్ళ విచారణలో ఏమైనా తెలుస్తుందా? ఫోన్లు వలగొట్టింది అన్న కాడ నుంచి ఇంటికొచ్చి ఈడీ ఆఫీసర్లు పట్టుకపోయిన దాకా ఏమేం ముచ్చట్లు అడుగుతారో కవిత మేడం కూడా ఏం చెప్తుందో ముంగడ తెలుస్తుంది. అయినా నిప్పులేంది పొగ పుట్టది అన్నది ఎంత నిజమో, తప్పు చేయంది కూడా శిక్ష అనుభవించరు అన్నది కూడా అంతే నిజం అంటూరు. మద్యపానం దందా చేస్తే మధ్యలోనే బతుకులు ఆగమైతే అనుకునే మహిళలు.